సాక్ష్యము దేవుడు గడిచిన కాలం అంతా మనం కాపాడినందుకు దేవునికి సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే 103వ కీర్తన ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మీరందరూ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు మీ ముందు సజీవంగా ఉన్న నన్ను కూడా దేవుడు గడిచిన సంవత్సరాలంతా కాపాడి మరొక సంవత్సరాన్ని దయకరంగా ధరించేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. నిజంగా నా జీవితంలో మరి తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ దినం వరకు కూడా ఎన్నో మరణ పంచుల నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మరి అప్పుడు అన్యులుగా ఉండేవాడు నాగులు చదువు చేసి పుట్ల పాలు పోసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న గొయ్యి తవ్వాడు. ఆ గోతులో కప్పలు ఉంటే దాని మీద దడ్లేస్తున్నప్పుడు జారి ఆ గోతులు పడిపోతే దేవుడు ఆ ప్రమాదం నుంచి నన్ను కాపాడాడు. తర్వాత రెండవదిగా నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు సైకిల్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చేస్తే 24 గంటల వరకు కూడా నాకు స్పృహ లేనప్పుడు దేవుడు అక్కడి నుంచి కూడా కాపాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా గొప్ప యాక్సిడెంట్ నుంచి కూడా దేవుడు కాపాడాడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు నన్ను కాపాడి ఈ దినం వరకు కూడా నన్ను సజీవంగా దేవునికి ఏమిచ్చిన ఆయన రుణం నేను తీర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, నీ ప్రేమకై నీ జాలికై
తర్వాత కొద్ది విషయాలు చిన్న వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందరికీ తెలిసిన వాక్యం అయినప్పటికీ కూడా ఎప్పుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం 16 వచనాల వరకు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుకును. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేని వాడు కాదు గాని సమస్త విషయములలోను మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీకు ఘనమైన నామమున స్తోత్రాలు. వట్టివాణి మట్టివాణి ఎన్నికలేని దాన్ని ప్రభా, యోగ్యత లేని వాడి తండ్రి స్తోత్ర. ఈ వాక్య ప్రత్యక్షత వరకు నాయన తండ్రి నిలబడుచుంటుండగా మంచి బోధకుడిగా నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడమని, వెనుకలికే చెవి గ్రహించే మనసు అర్థం చేసుకున్నది మా అందరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏమైనాడు 14వ వచనంలో చూస్తే యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరున్నారంట? యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే, మన బలహీనల యందు మనతో సహానుభవం లేని వాడు కాదు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడి ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. కనుక మనము కనికరించబడి సమయమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మన ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమించబడ్డారు. ఇది మనకు పాత నిబంధన కాలంలో జరిగేటువంటి సంభవం. ఈ ప్రధాన యాజకుడు మనుషులను ఏర్పరచబడిన వాడు ఎలా ఉన్నాడు అంటే, ప్రజల పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుషుల నిలబడినటువంటి వాడు అయి ఉన్నాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడు అని ఎందుకు చెప్పగలుగుతున్నారయ్యా అంటే, మరి చూస్తే అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటాడంటే, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిజమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిశుద్ధమైనదైన గుడారము ద్వారా మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే, ఆయన రాబోచున్న మేలుల విషయమై వచ్చిన వాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత ప్రధాన యాజకుడి ద్వారా చేసినటువంటి ఆ బలులు అర్పణలు బట్టి ఎవరు కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. రోమా 3:23 అంటాడు, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ పాత నిబంధన కాలంలో చేసేవారు ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి మనుషుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఆ అతి పరిశుద్ధ స్థలములో వారు తెచ్చినటువంటి కోడి కానీ పొట్టేలు కానీ లేకపోతే మరి గుమ్మలు కానీ లేకపోతే పావురాల గంట కానీ వారికి ఉన్నటువంటి తాతను బట్టి తీసుకొస్తే అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని వధించి ఆ బలిపీఠ మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి అదే రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తూ వచ్చేటువంటి క్రమం జరుగుతూ ఉండేది. కానీ సంవత్సరం జరుగుతున్నటువంటి కూడా సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ విమోచన అనేది
జరగట్లేదు. కనుక దేవుడు, తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే ఒక నిత్యమైన విమోచన చేయాలి, వీరికి నిత్యమైన విడుదల కావాలి. ఎప్పుడు కూడా ఇదే బంధకాల్లో ఉండిపోతున్నారు, ఇదే బానిసత్వంలో ఉండిపోతున్నారు, ఇదే దాశకాడి కింద ఉండిపోతున్నారు అని ఒక ఆలోచన కలిగి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే కుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన ఎలాగో వచ్చాడు అంటే ఆయన మరి చూస్తే హస్తకృతము కానిది, ఈ సృష్టి సంబంధము కానిది. సృష్టి సంబంధం అంటే ఒక బిడ్డ పుట్టాలంటే భార్యాభర్తల ఐక్యత కావాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడంటే పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భం ధరించబడింది. దేవుని స్తోత్రం. మరియ ఎలా గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. కాబట్టి ఇక్కడ పురుషుని ప్రమేయం లేదు. కానీ ఆమె గర్భాన్ని దేవుడు ఒక స్థలంగా మాత్రమే వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. అంతేగాని ఆమె గర్భం కూడా ఏమి దాంట్లో ప్రమేయం లేదు. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే ఈ సృష్టి సంబంధం కానివాడు. అలాగే రెండోది చూస్తే ఆయన హస్తకృతం కానివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్పారు. ఎవరంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఈ సృష్టి సంబంధం కానివాడు, అలాగే హస్తకృతం కానివాడు. అంటే మనందరం కూడా ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన వారు, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు. కనుక మనము తల్లి తండ్రి కలయికల ద్వారా మనం పుట్టినటువంటి వారు. కనుక దేవుడు మన బ్రతుకు వేరు, ఆయన జన్మ వేరు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఏమంటాడంటే ఆయన జన్మలో కానీ పాపం లేదు, కర్మలో కూడా పాపం లేదు. దేవుని స్తోత్రం. మన జన్మలో పాపం ఉంది, కర్మలో కూడా పాపం ఉంది. అంటే మనం ఈ సృష్టి సంబంధించిన వారు. రెండోది చూస్తే మనం హస్తకృతంగా పుట్టినటువంటి వారు. దేవుని స్తోత్రం. కానీ ఆయన హస్తకృతం కానివాడు, సృష్టి సంబంధం కానివాడు. అందుకని ఆయన పేరు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేశాడు అంటే మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే మరి 25వ వచనంలో చూస్తే అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశించలేదు. ప్రతి సంవత్సరం ప్రవేశించాడంటే ప్రవేశించాడు. కీర్తన 49:9 చెప్తాడు ఏంటంటే వారు ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 19వ తారీఖు ఈ రోజుకి లెక్కేసుకుంటే ఆయన 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల వయసులో ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి ప్రవేశించాడంట. 2025 మైనస్ 33.5 సంవత్సరాలు మైనస్ చేసుకుంటే ఈ దినానికి ఆయన 8 సంవత్సరాల క్రితం బలి అర్పించబడ్డాడో మనకు తెలుస్తుంది. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా మనందరి పాపాలు కడిగివేయబడడానికి, మనందరి పాపాల నుండి విమోచించడానికి ఆయన ఎలాగో వచ్చాడయ్యా అంటే నిత్యమైన విమోచన. దేవుని స్తోత్రం. మనకి ఏ విమోచన వచ్చింది? నిత్యమైన విమోచన వచ్చింది. నిత్యమైన విమోచన ఉంది. నిత్యమైన విమోచన వచ్చింది కనుక ఆయన ప్రభావితం ఏది అబ్బా తండ్రి నాయనా అని మొదలు పెట్టుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే మనకి విమోచన రాకపోతే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ఒక ప్రధాన యాజకుడికి తప్ప వేరే వారికి ఎవరికైనా అర్హత ఉందా అంటే పాత నిబంధన ప్రకారం ఎవరికి కూడా అర్హత లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చే ప్రధాన యాజకుడు కూడా సరైన క్రమంలో లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చావాల్సిందే కానీ బ్రతకడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడ చనిపోయాడని ఈయన బయటికి తీసుకెళ్ళాలంటే అర్హత లేదు. కాబట్టి వారి మొదలకు ఒక తాడు ఉండేది. ఆ తాడు ఎక్కడి నుంచి అంటే అతి పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణం వరకు కూడా ఆ తాడు సాగుతూ అక్కడ వెళ్తుండేది. ఈ మొదలకు గంటలుండి వీళ్ళు ఇక్కడ బెల్లర్పిస్తున్నప్పుడు వీళ్ళు క్షేమంగా ఉన్నారంటే ఆనవాళ్ళు ఏంటంటే ఈ మొలలో గంటలు మోగడమే. ఈ మొలలో గంటలు ఆగిపోయిందంటే ఆ యాజకుడు చనిపోయాడని లెక్క. అప్పుడు అయ్యే మా యాజకుడు చనిపోయాడని దానికి రావడానికి అవకాశం లేదు. ఆ బయట దగ్గర ఉన్న తాడు పట్టుకుని
అంటే నిత్యమైన విమోచన. అందుకని పేతురు పత్రిక 1 పేతురులో అంటాడు కదా, 18 అంటాడు కదా, పితృపారంపరమైన మీరు ఎంత ప్రయత్నం విడిచిపెట్టినట్లు మీరు వెండి బంగారు వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపలేదు, కానీ నిష్కామంగా ఉండకుండా ఆ గొప్ప ప్రధాని రాజులను అనుకున్నాడు, ఆయన సరిపోయాడు. కాబట్టి మేము ధైర్యంగా రాగానే ఉంటున్నాం, ధైర్యంగా మన దేవుడు అబ్బా తండ్రి అని ఆయన మొదలుపెట్టగలుగుతున్నాం, ఆయన సాయం కొనియాడగలుగుతున్నాం. దేవుడు చూద్దా హల్లెలూయా హల్లెలూయా. ఒక మనిషిని మరి చూపించాలంటే, పాపములను విమోచించాలంటే రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిలో కావాలంటే పరిశుద్ధులు చాలా మంది అంటారు కదా, ఈ యేసయ్య ఏం గొప్పోడండి, ఈ యేసయ్య ఏం గొప్పోడు, 3 మేకులు పీక్కోలేనుడు మమ్మల్ని ఏం కాపాడుతాడని కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన నీ కొరకు నా కొరకు బలియాగంగా రావడం చదివించడానికి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యెషయా 50 అధ్యాయం అంటాడు కదా, అతని నలగొట్టుకు తండ్రికి ఇష్టమైంది, ఆయన సొగసైనను సురూపమైనను లేని వాడయ్యాడు, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడు. ఆయన చూసి ముడిసిపోయాడు. ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు. అటువంటి వాడు ఏమైపోయాడంటే సొగసైనను స్వరూపమైన లేకపోయాడు లేనివాడు. ఎందుకంటే మనకొక మాదిరి అంటాడు. 1 పేతురు పత్రిక 2 అధ్యాయము 21 వచనం చూస్తే, ఆయన నోటను ఏ పాపము లేదు, ఆయన ఏ దోషము కలిగిన వాడు కాదు, ఆయన కపటం లేదు, ఆయన దూషింపబడి పదులు దూషింపలేదు, ఆయన తను బాధ పెట్టి వారిని బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అంటే మన ఎదుట ఒక మాదిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాదిరిగా వచ్చాడు. ఎందుకు అంటే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేవుని స్తోత్రం. ఆయన ఒక మాదిరి. అందుకనే గొప్ప ప్రధాన యాజకుడు అన్నాడు. ఎవరంటే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. లోకంలో చాలా ప్రధాన యాజకులు ఉన్నారు, రకరకాలైన డినామినేషన్లు ఉన్నాయి, రకరకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ కానీ అందరికీ ఒకే ఒక్క యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక్కసారి ప్రవేశించాడంట, మాటి మాటికి ప్రవేశించలేదంట. ఎన్నిసార్లు ప్రవేశించాడు ఆయన? ఒక్కసారి, మాటి మాటికి. అందుకనే ఏమంటాడంటే 26వ వచనంలో 9:26లో, అట్లయిన జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొని వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచుకోవడం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు అంటే 28వ వచనం చూస్తే, అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు
అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్ష అవుతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిసారి ఎలా వచ్చాడైనా గురులాగా వచ్చాడు. యోధా గోత్రపు పదవ సమూహం వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రక్షణ పొందకుండా ఇక్కడే కూర్చుంటే ఇప్పుడు వచ్చినట్టుగా సాధువుగా రాడైనా చీల్చి చండాడుతాడు. దేవుని స్తోత్రం. కొదమ సింహంగా వస్తాడు. నేను ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళినా, నేను ఎన్నాళ్ళన్నా ఇలాగే ఉంటాను అని అనుకుంటే చాలా ప్రమాదంలో పడతారు. హల్లెలూయా. కానీ దేవుడు గొప్ప ప్రేమామయుడు. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన వాడు అంత పాపం కలిగిన వాడు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా గద్దింపుకు లోబడిన వాడంట హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్నో సంవత్సరాల నుంచో 2025 నుండి మరి 33 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతమంది సేవకురాలు, ఎంతో కన్నీరు కారుస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఇంకా దానిని చులకనగా చూస్తే నీకు అవకాశం ఇచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాను కదా, ఇన్ని రోజులు నీకు అవకాశం ఇచ్చాను కదా, నీకోసమే కదా నేను బలిగా అర్పించబడ్డాను, నీ పాపాల కోసమే కదా, నీ శాపాల కోసమే కదా, మన పాపాల కొరకు శాపాల కొరకు ఆయన పాపమాయను అంటాడు. దేవుని స్తోత్రం. మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మ్రాను మీద రావాడిన పడినవాడు ఏమవుతాడంటే శాపగ్రస్తుడు అవుతాడు. కానీ ఆయన మన కొరకు ఏమయ్యాడంటే శాపంగా మార్చబడ్డాడు. అంత గొప్ప ప్రధాన యాజకుడు మనం కలుగునుడు ఎంత గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంట, 4:14 గట్టిగా పెట్టుకోవాలంట. ఎలా పెట్టుకోవాలి? గట్టిగా పెట్టుకోవాలంట. అందుకనే వెలికి మరి అదే అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం చూద్దాం ఒకసారి. శరీరధారి మహారోగముతోను కన్నులతోను ప్రార్థన యాచనలు సమర్పించి కలిగినందున ఆయన అంగీకరించబడును. ఆయన కుమారుడు నుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకును. మరియు ఆయన సంపూర్ణ శుద్ధి పొందినవాడు వెలికి శోధకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైన. ఇక్కడ ఏమయ్యాడంట? నిత్య రక్షణ. అక్కడేం చూసా? నిత్య విమోచన. మర్చిపోకూడదు. ఆయన అందుకనే గొప్ప ప్రధాన యాజకుడు. ఎవరు అంటే గొప్ప ప్రధాన యాజకుడు. ఏమిస్తాడు ఆయన? నిత్య విమోచనిస్తాడు, నిత్య రక్షణిస్తాడు, నిత్య జీవమిస్తాడు. ఒకసారి చూస్తే ఆయన ఏం చేస్తాడంటే జీవవృక్ష ఫలాలు దేవుని స్తోత్రం. ఏమిస్తాడంటే ఆయన జీవవృక్ష ఫలాలు. ఎంత గొప్ప మరి ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి రావడానికి ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆలోచన చేస్తున్నారు, సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇంకా బాగుందిలే, నా బ్రతుకు బాగానే ఉంది, నేను నా బండి బాగానే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ 1 తెస్సలోనిక పత్రికలో ఏమంటాడు? లోకులు భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది అనుకున్నప్పుడు అంట గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టుగా ఆకస్మికంగా
నిలుచుకున్నది. హల్లెలూయా. ఆయన ఏమిస్తాడంటే జీవితంలో ముగిస్తాడు. 21:6 చూస్తే జీవజలముల కుక్క జీవన ఫలాలు కూడా భుజింపనిస్తానంటాడు వాక్యాల్లో. మరి నిజంగా ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనం కలిగడం ఎంత గొప్ప వాక్యం. అందుకని ధన్యులు ఒకప్పుడు అన్యులము, ఇప్పుడు మనం మనం అన్యులమా ధన్యులం అంటే ధన్యులం. ఇంకా అన్యులుగానే ఉంటామంటే ఆయన వస్తే తర్వాత మరి మనకి మళ్ళా ఛాన్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా లాంకి వచ్చేస్తున్నాం. డైరెక్ట్గా లాంకి వచ్చేస్తున్నాం. మధ్యలో ఎవరు మనకి అర్థం లేదు, రికమెండేషన్ లేదు. మనం ధైర్యంగా ఎక్కడికి వస్తామంటే కృపాసనం దగ్గరికి వచ్చేస్తాం. అదే ఒక లోకానుసారమైనటువంటి ఒక రాజకీయ నాయకుల దగ్గరికి, అధికారి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని రికమెండేషన్ ఉంటాయి. అయితే ఖాళీ లేదని చెప్తారు, లేకపోతే ఏంటంటారు. ఈయన అలాగే మాట్లాడడానికి మధ్యలోకి ఎవరు కూడా అవసరం లేదు. ఆయనకి మనకి ఆయనకు ఫోన్ నెంబర్ ఉంది. ఎవరికైనా తెలుసా? ఆయనకు ఫోన్ నెంబర్ ఉంది. వాణి గారు కూడా కాకుండా ఇంకెవరైనా చెప్పచ్చు. వాణి గారు కాదేం చెప్తున్నారండి. 20:33 రాజు గారి ఫోన్ నెంబర్ కాకపోయినా కలవచ్చు, కానీ ఆ ఫోన్ నెంబర్ కలవకుండా మాత్రం ఉండదు. ఏంటంటే నాకు మొరపెట్టుము, నేను నీకు శ్రమిస్తాను, నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు వివరిస్తానంటాడు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప ప్రధాన యాజకుని కలిగిన మనం ఎంతో గొప్ప ధన్యులం. కనుక ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే గొప్ప ప్రధాన యాజకుడు అంటున్నాడు. కనుక ఇంత గొప్ప ప్రధాన యాజకుని కలిగిన మనం గడిచిన కాలమంతా కాపాడు దేవుడు. గడబోయే కాలమంతా కూడా ఆయన కృపాసనం దగ్గర చేరి మరి ధైర్యముగా ఎక్కడంతా సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముగా కృపాసనం దగ్గరికి చేరాలి. ఎందుకంటే ఆయన మనవలే శోధింపబడినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడు. దేవుని స్తోత్రం. ఆయన శోధింపబడి మరి 2:18 అంటాడు కదా, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయకుడై ఉన్నాడు. 2:17 చూస్తే కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి. ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆయన మనము రక్త మాంసాల్లో పాలువాడు కనుక మరి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడు కావాల్సి వచ్చింది. ఎందుకంటే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతా మరణ భయమును దాస్యము చేతగా మరి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో మనకందరికీ కూడా ఉన్న ఒకటే భయం ఏంటంటే మరణ భయం. దేవుని స్తోత్రం. నాకు మరణ భయం లేదన్న వారు ఎవరైనా ఉంటే మీరు ధైర్యంగా చెప్పవచ్చు. మరణ భయం లేని వాళ్ళు ఎవరు కూడా ఎంత గొప్ప భాగ్యవంతుడైనా దేనికి భయపడతారంటే చావుకి. ఆ అంటే అపవాది కార్యం నుండి తప్పించడానికి మరణ భయం నుండి ఎప్పటి వరకు పుట్టింది మొదలుకు చచ్చే వరకు కూడా భయమే. ఒక తాతను అడిగిన బాబా నేను చచ్చిపోతానేమో నాకు భయం. ఒక నడివేశ్వరాన్ని అడిగితే నాకు చచ్చిపోతానేమో భయం. చిన్న జ్వరం వస్తే నేను చచ్చిపోతానేమో అని భయం. చిన్న యాక్సిడెంట్ అయితే నేను చచ్చిపోతానేమో అని
భయం. మొన్న ఒక ఆయనకి ఎక్కడో ఈసీజీ తీశారంట. ఆ ఈసీజీ వల్ల ఆయనకి భయం. మళ్ళా వేరే చోట ఈకో తీయించుకున్నారు, టూడీ ఈకో తీయించుకున్నారు, ట్రెడ్మిల్ మీద టెస్ట్ చేశారు, అన్నీ నార్మల్గా వచ్చినాయి అన్న కూడా ముందు రిపోర్ట్ చూసి ఆయన ఇప్పుడు కూడా భయపడుతూనే ఉన్నాడు. నేను చెప్పాను, వెనకాల రిపోర్ట్లు అన్నీ నార్మల్గా వచ్చినాయి కనుక దేవుడు మీ రిపోర్ట్లు మార్చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు అంటే మొదటి యోహాను పత్రికలో చూస్తాము, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన అప్పుల కంటే గొప్పోడు, మన జబ్బుల కంటే గొప్పోడు, మన నింద్ర కంటే గొప్పోడు, మన వ్యాధుల కంటే గొప్పోడు, మన శోభల కంటే గొప్పోడు, అన్నిట్లకంటే గొప్పోడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనం కలిగి ఉన్నాం. దేని విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. 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 ఇంకా పాట పాడుకున్నాం. ఆయన ఎలా కాపాడతాడంటే కంటిలాగా కాపాడుతాడు. రెండోది, తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, అమ్మా నాన్న మధ్యలో వెళ్ళిపోవచ్చు, బంధుమిత్రులు వెలువేయచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, వెలివేసేవాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఎంత మాత్రం కూడా త్రోసి వేసేవాడు అంత మాత్రం కాదు. దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప ప్రధాన యాజకుని కలిగిన మనం ఎంతో గొప్ప భాగ్యవంతుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అటువంటి దేవుని కలిగిన మనం గొప్ప భాగ్యం కలిగి దేవుని ధన్యతను మనం పొందుకుంటూ దేవుని సన్నిధిలో గడిచిన కాలమంతా కాపాడిన దేవుడు గడబోయే కాలమంతా కూడా కాపాడినట్లు దేవుడి కృపావాక్యమన్నింటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడేవారు